ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. బంగారం ధరలకు బ్రేక్ పడినట్లుగా తెలుస్తుంది. స్వల్పంగా బంగారం ధర తగ్గినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. తులంపై 300 రూపాయల వరకు తగ్గుదల. బంగారం తగ్గినా కూడా వెండి రేట్ అయితే తగ్గని సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. కిలో వెండిపై 2000 రూపాయలు పెరిగింది. 3 రోజుల్లో మొత్తం చూస్తే 9500 రూపాయలు వెండి మీద పెరిగిందని చెప్పుకోవచ్చు. గత 2 రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరకు ఈ రోజు స్వల్పంగా బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. అయితే వెండి ధరల జోరు మాత్రం కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. వెండి ధరలు మరోసారి భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. ఈ రోజు మార్కెట్లో 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ మనం చూస్తే 330 రూపాయలు తగ్గి 1,25,510 రూపాయల వద్ద స్థిరపడింది. అదేవిధంగా 22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ చూస్తే 300 రూపాయలు తగ్గి 1,15,050 రూపాయలుగా నమోదైంది. హైదరాబాద్, ఇటు విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో మనం చూస్తే దాదాపుగా ఇవే ధరలు కొనసాగుతూ ఉన్నాయి. గ్రాము బంగారం ధరలు పరిశీలిస్తే 24 క్యారెట్స్ పై 33 రూపాయలు తగ్గి 12,551 రూపాయి ఉండగా 22 క్యారెట్స్ పై 30 రూపాయలు తగ్గి 11,505 రూపాయల వద్ద ట్రేడ్ అవుతూ ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఇటు మరోవైపు చూస్తే వెండి ధరలు మాత్రం ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిపోతూ ఉన్నాయి. వరుసగా 3వ రోజు కూడా వెండి ధర భారీగా పెరిగింది. ఈ ఒక్క రోజే కిలో వెండిపై 2000 రూపాయలు పెరిగింది. అంతకుముందు 2 రోజుల్లో మనం చూస్తే వరుసగా 4500 అలాగే 3000 చొప్పున పెరిగిన వెండి కేవలం 3 రోజుల్లోనే కిలో వెండి ధర ఏకంగా దాదాపుగా అంటే 10,000 రూపాయలు, అంటే 500 తక్కువ 9500 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర మనం చూస్తే 1,62,000 రూపాయలు ఉండగా హైదరాబాద్లో ఇది 1,73,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతూ ఉన్నట్లుగా కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇటీవలి కాలంలో మనం చూస్తే బంగారం ధరల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు నమోదు అవుతూనే ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం 1,30,000 రూపాయలు దాటిన బంగారం ఆ తర్వాత 1,22,000 రూపాయల స్థాయికి దిగొచ్చింది. తాజాగా 2 రోజుల్లో పెరిగి నేడు స్వల్పంగా తగ్గడంతో కొనుగోలుదారులకు కాస్త ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. అయితే వెండి ధరల పెరుగుదల మాత్రం ఆందోళన కలిగించే విషయం. స్థానిక పన్నుల కారణంగా దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలో స్వల్ప తేడాలుండొచ్చని కూడా మార్కెట్ వర్గాలు పేర్కొంటూ ఉన్నాయి.